42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991-92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకు వచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు.